సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లు కుట్ర బంతున్నాయి. ఆ కుట్రలోనే మొదటి భాగం మొన్నొచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి రిజర్వేషన్ల పైన వర్గీకరణ. మరి ఈ వర్గీకరణ ఆయన ఫిబ్రవరిలో మోడీ గారు 2 ముద్దులు పెట్టి 2 హగ్గులు కట్టాడు అక్కడ మరి హైదరాబాదులో. దాని ప్రకారంగానే సుప్రీంకోర్టులో తుషార్ మెహతా అనే ఆయన ద్వారా ఆర్గ్యుమెంట్లు చేయించి వర్గీకరణకు ఆయన బీజం వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటి, విభజించు పాలించు అన్నదే వాళ్ళ ఆలోచన. తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2028, 29లో ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి సుప్రీంకోర్టు ద్వారా ఒక నిర్ణయాన్ని తీసుకునేదానికి కుట్రలు జరుగుతున్నాయనే విషయాన్ని మీ ముందుంచదలుచుకున్నాను. ఇప్పుడే కుట్రలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు అనేది ఒక నేషనల్ కోర్టు. 34 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో 60-70 కోట్ల మంది వెనుకబడిన వర్గాలుంటే 34 మందిలో 3 ఉన్నారు వెనుకబడిన వర్గాల నుంచి జడ్జీలు. దేశంలో 20 కోట్ల మంది మైనారిటీలు ఉంటే ఒకే ఒక వ్యక్తి జడ్జీగా ఉన్నారు. మన జడ్జీలకు పేదరికం అంటే తెలియదు, ఆకలి అంటే తెలియదు. వీళ్ళు ఎప్పుడు ఒక్క ఎస్సీ కాలనీకి వెళ్ళి మంచినీళ్లు తాగారన్నదే దాఖలాలు లేవు ఇప్పటి వరకు. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టు వచ్చినటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది భారతదేశ అఖండత, భారతదేశ సమైక్యత, భారతదేశ మరి సమగ్రతను దెబ్బతీసే విధంగా, బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను గుర్తు చేసే విధంగా ఈ రిజర్వేషన్ల పైన తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు భారతదేశానికి. ఇది ఒక విదేశీ కుట్రని కూడా తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి ఈ ఓబీసీలను అంతేకాదు మరి ఎస్సీలను, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయడం కూడా మరి దేశ సమైక్యతను దెబ్బతీసేదానికి విదేశీ వర్గాలు కూడా కుట్రలు మన్నుతున్నాయి. దాంట్లో ఆర్ఎస్ఎస్, బీజేపీలు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటాడు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇది తప్ప ఆయన అమరావతి తప్ప ఇంకేది పట్టించుకోవటం లేదు. రాజమండ్రి ఒకప్పుడు 20 సంవత్సరాల నాడు ఎలా ఉందో రాజమండ్రి అలాగానే ఉంది. రాజమండ్రిలో పరిస్థితులు, అభివృద్ధిని గురించి చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలోచించకుండా ఉన్నాడు. పోలవరం ప్రాజెక్ట్ అంటాడు. నేను అడిగాను, 10 సార్లు పైన అడిగాను. పోలవరంలో మరి రాజశేఖర్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పటిదాకా పోలవరం పైన ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? అందరూ చెప్పడం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటున్నారు. ఇంకొక 30,000 కోట్ల రూపాయలు కావాలంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు. ఈ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ, ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడో చెప్పమని చంద్రబాబు నాయుడుకు నేను అడుగుతూ ఉన్నా. 1 నెల టైం ఆయనకి ఇస్తున్నా. అవి ఎక్కడున్నాయో ఖర్చులు నాకు తెలుసు. ఏ కంప్యూటర్ పెట్లో ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి తాళో నాకు తెలుసు. నెల లోపల నువ్వు చెప్పాలి నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది ఎక్కడుండేది. దయచేసి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడో అన్న విషయాన్ని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ, మరి హిండెన్బర్గ్ అని ఒకటి సంస్థ వచ్చింది.
మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా పివి నరసింహారావు ఉన్నప్పుడు హర్షన్ మెహతా అనే ఒక ఆయన ఉంటే ఆ రోజు కూడా సెక్యూరిటీ స్కామ్ వస్తే మరి పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జేపీసీని వేసింది. అదేవిధంగా జేపీసీని వేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు అవినీతిలో కూరుకోపోకుంటే అదానీ సంస్థలకు సెబీలో మరి తప్పులు చేయకుంటే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ చివరిలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. మరి 2 కుటుంబాల కథ. ఎవరి 2 కుటుంబాలు? తెలుగు వాళ్ళు 4 కోట్ల మంది ఉన్నారు దేశంలో. ఆ రాష్ట్రంలో 4 కోట్లు, ఈ రాష్ట్రంలో 5 కోట్లు. మరి తెలుగు వాళ్ళ ప్రతిష్ట ఈరోజు బాగా దెబ్బతిన్నది. నిన్న పయ్యావులు కేశవులు పోయి బతివులాడుకుంటున్నాడు నిర్మలా సీతారామన్, అప్పియమ్మ అని అడుక్కునే పరిస్థితికి తెలుగు వాళ్ళకి ఈరోజు వచ్చింది అని అంటే కారణం 2 కుటుంబాలు. ఒక కుటుంబం తెలంగాణలో ఉంది, 10 సంవత్సరాలు పరిపాలించింది, వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం. ఈరోజు అధికారంలో నుంచి బయట వచ్చేసింది. ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాల పైన కొన్ని నెలలు పరిపాలించింది. ఆ కుటుంబం కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించింది. ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. ఈ 2 కుటుంబాలు చేసినటువంటి పొరపాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కావడమే కాదు, ఆంధ్రుల ప్రతిష్ట, తెలుగు వాళ్ళ ప్రతిష్ట, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మరి దళితులకు ఏమాత్రం చేయటం లేదు. దళితులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తిరిగి ప్రారంభించాలి. ఉన్నటువంటి అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, జిల్లా కలెక్టర్లు పోస్టింగుల్లో కూడా మరి సరిగ్గా ఇవ్వటం లేదు దళితులకు. ఇది నేను ఏలెత్తి చూపిస్తున్నాను. దళిత రిజర్వేషన్లు దెబ్బతీయాలని ఆర్ఎస్ఎస్ కుట్రలు బంగుతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. నేను 5 సంవత్సరాల నాడు సచివాలయానికి అమరావతికి వెళ్ళా. ధర్మాన ప్రసాదరావుని కలవాలని రెవెన్యూ మంత్రి నాకు మంచి మిత్రుడు. పోతే ఆ రోజు మొత్తం సచివాలయంలో సెక్రటేరియట్లో 9 కార్లే ఉన్నాయి. నాతో కలిపి ఒక 10 మందే ఉన్నారు. ఒక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్ప ఎవరు లేరు, ఆఫీసర్ లేరు. మరి ఆ రోజు సచివాలయం మొన్న పోయిన వారం ఒక 4 రోజుల నాడు సచివాలయానికి వెళ్ళాను. జబర్దస్త్గా నడుస్తూ ఉంది. మంత్రులందరూ ఉన్నారు, ఆఫీసర్లందరూ ఉన్నారు. పోలీసుల పని, అధికారుల పని. అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే నాకు చంద్రబాబు నాయుడు, నేను కాంగ్రెస్ పార్టీ అయినా ఆయన తెలుగుదేశం పార్టీ అయినా, మీ ఇద్దరం విరోధులం అయినా కూడా నేను ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నా. చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది. శాంతి భద్రతలో ఇవన్నీ ఒట్టిది, ఇదంతా పనికిమాలిన మాటలు. అతనికి చాలా తెలియపరుడు చంద్రబాబు నాయుడు. మరి చక్కగా పరిపాలన చేయగలడు, చేస్తున్నాడు. ఇంకొక 2 సంవత్సరాల సమయం ఇస్తాం. 2 నెలలు కాదు, 2 నెలల్లోనే రాష్ట్రపతి పాలన, 2 నెలల్లోనే శాంతి భద్రతలు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు కుమారుడు ఆపాలి. రాజకీయాల్లో ఓపిక ఉండాలి. 2 సంవత్సరాల సమయం ఇద్దాం. ఆయన ఏం చేస్తాడో చూద్దాం. తర్వాత మనం చేయాల్సింది చేస్తాం. నేను ఎప్పటికైనా కావాలి అని కోరుకుంటాను. నాకు ఉంటుంది పోదు. వాళ్ళకి చేత కావటం లేదు, పేర్లు మార్చుకుంటున్నారు. నా పేరు మోహన్ అయితే మోహన్ రెడ్డి అని పెట్టుకుంటున్నారు. ఏది ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, యుక్తి శక్తి అన్ని భక్తి ఉంటేనే రాజకీయం నడుస్తుంది. ఊరికే పట్టుదల ఆయన నేను ఓడించు, అదేదో సరిగ్గా రహస్యంగా ఓడించి ఎవరు వద్దన్నారు. ఎందుకు బయటపడతావా స్వాములారా? మీకు తప్పనిసరిగా ఏదో ఒక రోజు కాపు ముఖ్యమంత్రి కాక తప్పదు.